హాయ్ ఫ్రెండ్స్, మన బండికి మొగవారపల్లికి బాడీ ఫీజర్ బాడుకు వచ్చింది. బాడీ ఫీజర్ వేసుకొని మొగవారపల్లికి పోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాడీ ఫీజర్ అంటే తెలిసిందే కదా. ఇది చాలా పెద్దదిగా అన్న, చిన్న బరువు ఉన్నది ఇది. బాడీ ఫీజర్ బండ్లో వేసుకొని మేము బయలుదేరుతున్నాము మొగవారపల్లి. 15-30 ఒక 18 దబరాలు, 150 కుర్చీలు, 20 టేబుల్లు రేటుకి ఒక్కడనే లోడ్ చేసుకున్నా. అబద్ధా ఒక్కడనే ముందు రోజు నువ్వు వచ్చినావు చూడు, ముందు రోజు శివరాత్రి రోజు అనుకో. నేను కొలతలో పోయి వచ్చిన వేరే వాళ్ళ కొయ్యలు ఉంటే కొయ్యలు తోలినా ఇంటికి వచ్చి నిద్రపోయినా. ఫోన్ చేసి ఏటమాపురం గుంజిన ఫ్రెండ్, ఇది బ్రిడ్జి కాలువ చూడండి, గుంజినేరు. ఇది వచ్చేసి ఏటమాపురం ఫ్రెండ్స్. ఏటమాపురం తర్వాత నాయుడుపల్లి తర్వాత మొగవారపల్లి కాడ మనం బాడీ ఫీజర్ దించేసి వచ్చేస్తాము. ఒకవేళ బాడీ ఫీజర్ దించేటప్పుడు వీడియో తీయకపోవచ్చు, ఎందుకంటే అంత బాధల్లో ఎలా కుదిరితే వీడియో తీస్తా, లేకుంటే లేదు ఫ్రెండ్స్. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాము, ఆడ సామ్యాన. మొన్న ఇంతకుముందు వీడియోలో కొత్త శివాలయం కాడ వీడియో పెట్టాను, అక్కడ ఇప్పుకొని వచ్చాము. తర్వాత నాగలేశ గుట్టకాడికి పోయి అక్కడ ఇప్పుకొని వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మొగవారపల్లికి బాడీ ఫీజర్ ఉన్నది, దించేసి రాబో అని చెప్పారు. పోతున్నాను. ఎండలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఈ మనిషి మాత్రం అన్నం తిన్నాడు, సంగటి చికెను, పనుకొని 3 గంటల దాకా నిద్రపోయినాడు ఫ్రెండ్స్, పని చేయకుండా. ఏమనుకోవాలి, ఇలా ఓనర్ ఫోన్ చేసి లైట్లు ఇప్పేదానికి పోయారా మీరు, నిద్రపోయేదానికి పోయారా, చికెన్ తిన్నావు కడుపు నిండా కేజీ చికెను, ఇంకేం పని చేస్తావు, లేచావా వచ్చాడికి వచ్చి తనమాట వాడినాడు ఒకటే మాట. ఆమె లేచినాడు ఫ్రెండ్, లేచినాడు. ఏమనుకోవాలి ఇతను చూడండి ఫ్రెండ్. ఈ రోజన్నా పెద్దలాన్న పోదామని నీకు ఇంటికి చిట్టులకి వచ్చిన, అందుకే నిద్రపోయింది, పెన్నా లేచిందా. అవుయా, మీ ఇంటి పక్కింటి వాళ్ళు అరుచుకుంటే నీకేమయ్యా? పక్కింటి వాళ్ళు కాదు, నిన్న పొద్దుకోకిందాక పప్పాయి చెట్లు తోవినా కాసేట్టుగా. బొప్పాయి చెట్లు అని వినావా? మనీయే సొంత తోట. బొప్పాయి వేసినావా?
వేసా రకంగా అన్న చెట్టు కొత్త పగిలే చెట్లేమో బాగానే వేసారు. రోగం పడి ఉన్నది. ఎట్ట అవుతాయో కాయలు పొట్లు పోతాయి కాయలు అదే పై రోగం పడ్డారు. బాగా నీళ్లు పట్టాలి కదా వాటికి, మందు కొట్టాలా. వాటికి పక్షులు గిక్షులు ఏమో వచ్చి తినేది కానీ పందులు వచ్చి తినేది కానీ ఏముంటది కదా. పందులు దాడి ఉన్నది ఎందుకంటే చుట్టూ అదే పిక్సింగ్ లాగా. బొప్పాయి కూడా పందులు వచ్చి తింటాయా? ఒట్టిపాయి తిన్నాం చెట్టు చెట్టు అంతా మొన్న రాగిపాయి చుట్టూ లాగే. ఈ మామూలుగా మామిడికాయలకు కోతులు ఎద్దులు, నూగేచ్చే పక్షులు అడవి పందులే, వరేచ్చే అడవి పందులే. ఏంది బా జంతువులు రా. నాయుడువారిపల్లి ఫ్రెండ్స్ ఇది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లోడు ఉన్నారు. ఇది వచ్చేసి మోగారుపల్లి ఫ్రెండ్స్. ఇక్కడే మనం బాడీ ఫేర్ దించేసిపోతాం. రైట్ ఇదే ఊరు, మోగారుపల్లి ఊరు ఇదే. బాడీ ఫిజర్ దించేసి బయలుదేరాము ఫ్రెండ్స్. ఉప్పరపల్లి దగ్గర సామ్యాన మొన్న వేసారంట, అది ఇట్టు పెట్టున్నాము. చూడండి ఉక్కరాపోని అన్నారు. బయలుదేరాము. ఇది ఏటుమాపురం చెరువు. ఇది వచ్చేసి ఏటుమాపురం చెరువు. చెరువులో దోలినాడు చూడు కంకర. ఓ ఏంది అదే చెరువు. ఒకప్పుడు బాగా వాటర్ ఉంటా ఉన్నాయి ఇక్కడ, అసలు నీళ్ళు లేవు. కంకర రోడ్డు ఒకప్పుడు బాగుండేది. ఇది ఏదో చేశారు అర్థం కావడం లేదు. వెనక ఎవరు తొందరపడుతున్నారు, పంపించేద్దాం. ఇప్పుడు టైము 4 అయింది. 4 గంటలప్పుడు నూకుపోతున్నారు చూడండి కష్టజీవులు. చూడండి ఈ పొలం అంతా అదే పడింది నువ్వే. ఇక్కడేమో కొంచెం వాటర్ ఉన్నాయి. చెరువు మాత్రం ఇది చాలా పెద్ద చెరువు. ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. చెరువులో నీళ్ళు మళ్ళీ వానాకాలం వచ్చేంత వరకు చెరువులో నీళ్ళు ఉంటున్నాయి. అసలు ఒక 4 ఏళ్ళ నుంచి అసలు నీళ్ళే లేవు చెరువులో, ఎండిపోతున్నాయి. ఈ రోడ్డు
రోడ్డు బాగుంది, ఎందుకు తీసేశారో అర్థం కాదు. రోడ్డు వేసేదానికి ఏమో వీళ్ళేమో రోడ్డు బాగుంది, ఎంతసేపు పోయిస్తావు, పోయేసి రాపో అని అంటా ఉన్నారు. ఏడేమో వచ్చే రోడ్ అంతా లేపేసినారు. సెకండ్ గేర్లోనే చిన్నగా పోవాలా. దాకానే పోయా బాగున్నది. మంచి కాయలు పోయినాయి, డాగులు ఉన్నాయి, పనికిరాని డాగులే. అవి కూడా పనికి వస్తాయి. ఏడో కాయ కొంచెం కొంచెం పెద్ద పెద్ద కాయలు పోయినాయి. అది సెకండ్ థర్డ్ పోతుంది. హలో ఫ్రెండ్స్, ఇది తూరుపల్లి శివాలయము. ఖాళీగా పోతాను, మనుషులు లేకుండా. ఇది ఒరిజినల్ వరి కాదు, ఇది వరి. అదేనా ఆడి కోసి కొట్టినారు, కోసి ఇక్కడ వేసి తొక్కించా. ఇది మేలు, గడ్డి మంచి గడ్డి ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే దామచర్ల 8 కిలోమీటర్లు వస్తుంది. మనం రైట్కి వెళ్తాం, లెఫ్ట్కి పోతే మనం ఉప్పరపల్లి, ఇంకా ముందు వచ్చేసి వెలసల తర్వాత ఉప్పరపల్లి వస్తుంది. వెలసల కట్ట చెరువు మొత్తం ఈ సైడు 3 చెరువులు ఉన్నాయి, 3 కట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి తూరుపల్లి చెరువు, 2 వెలచల చెరువు, 3 కొండూరు చెరువు. 3 చెరువులు ఉన్నాయి. అలాగే
బరికిచ్చేది ఒకటి బరికిలేదు. నువ్వు ముందు మూవ్ అయితే దుంకుతాను అది తోకన తగిలిచ్చి నన్ను గుద్దినాడు అని చెప్పి వాటర్కి ఒక 10,000 లాభం తెద్దామని ఉన్నది. కరెక్ట్. ఇది వెలగచాల ఫ్రెండ్స్. తర్వాత మనం ఉప్పుడుపల్లి సంబంధం ఉప్పుడుపల్లి చెప్ప చాలా అమూల్యమైనది. చేయి జారిపోతే ఒక్కసారి తిరిగి తెచ్చుకోలేనిది. కేవలం ఒక మానవ జీవితం మాత్రమే, ఒక యవ్వనం మాత్రమే. ₹100 ఆ పుట్ట నిండా. ₹100 కరపకాయలు ఒక పుట్ట నిండా. అసలు ఈ టాపిక్ రాకూడదు. చేపలు చూడు, చేపలు ఇప్పుడు పట్టుకొచ్చినాడు. అయ్యో చూడు ఎంత రావయ్యో. ఇప్పుడు మనం ఎత్తుకొని ఇంటికి ఆడిపోతాము ఇక్కడ పని చేయకుండా. 2 కేజీలు ఉన్నది ఒకటి. మనం ఇప్పుడు వచ్చేసి ఉప్పరపల్లిలో ఉన్నాం. వచ్చేసాం ఫ్రెండ్స్ ఉప్పరపల్లికి. అన్న వచ్చేసి సామ్యాన్ని ఇప్పుతున్నాడు. అది ఒక సామ్యా. నేను బండ్లో వేసుకొని వెళ్తాము ఫ్రెండ్స్. సామ్యాన వేసుకొని మేము బయలుదేరాము ఉప్పరపల్లి నుంచి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను.